And the next award goes to Dr. Srimati Sumalata. Dr. Srimati Sumalata ma'am, please come on to the stage. హైదరాబాద్ వనస్థలిపురంలోని రామ్ సంకల్ప్ హాస్పిటల్ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అంకిత భావంతో వీరు సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సుమలత గారు రోగిని ఒక కేసుగా కాదు, మన కుటుంబ సభ్యునిగా చూసే డాక్టర్. ప్రతి రోగి మాటను శ్రద్ధగా వింటారు, సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటారు, తర్వాతే చికిత్స అందిస్తారు. ఈ రోజుల్లో సమయం కేటాయించి సలహా ఇచ్చే వైద్యులు చాలా అరుదు అనే చెప్పాలి. అలాంటి అరుదైన వైద్యురాలలో డాక్టర్ సుమలత గారు ఒకరు. తాతల కాలం నాటి వైద్యాన్ని నమ్ముకొని ఎంతో మందికి తన వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్ సుమలత గారు. ఇవాళ మనం మాతృశక్తి అవార్డుతో సత్కరించుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అందరికీ నమస్కారం. నేను సుమలత నా పేరు. ఆయుర్వేదిక్ పురాతన నాడీ వైద్యాన్ని మేము చేస్తున్నాము. ఇక్కడ నాకు అసలు ఈ అవార్డ్ ఫంక్షన్ ఏంటి ఇదేంటి నాకేం తెలీదు. మేడం నాకు సడన్గా కాల్ చేసి, మేడం మీరు చాలా ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు కదా, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. నేను చాలా చాలా హ్యాపీగా ఉండిపోయాను, అలాగంతే స్టాచ్యూగా ఉండిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మేడం మీకు చాలా ధన్యవాదాలండి. ఇంతమంది మహిళలకి మేడం ఇంతటి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇలా ఇంకా నాతో పాటుగా నా ఆక్యుపంచర్ చేస్తున్న వాళ్ళు చాలామంది నా జూనియర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క మహిళల గురించి చెప్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవ్వరూ రాలేరండి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ ఉండడం ఒకటే కాకుండా ఇప్పుడు నా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మేడం దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ మాట్లాడు అని అన్నారు. మేడం ఎవరో నాకు తెలీదు, ఫస్ట్ ఎలా మాట్లాడను అంటే లేదు మాట్లాడు, నీకు తర్వాత చెప్తాను మాట్లాడు అని ఒక క్యాంప్కి వెళ్తే మేడం వచ్చారు. ఆ క్యాంప్లో మేడం గురించి మాట్లాడమని ఇంట్రడ్యూస్ తీసుకోమని అన్నారు. అప్పుడు నాకు ఏం తెలియలేదు. ఈరోజు తెలిసింది మేడం వాల్యూ ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇంకా నేను చేయాల్సిన పని ఏంటి అనేది నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. మేడం మీరు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు, కానీ నా చేతిలో కూడా ఇంకా ఇలాంటివి అవుతుందా అని నేను ఇప్పుడు గుర్తించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనతో సుమలత గారు ఉన్నారు, యాక్యుపంచర్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి వారి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమలత గారు వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ అంటే చాలా రేర్ ప్రొఫెషన్ కదా, సో మీరు హౌ డిడ్ యూ మేక్ ఇట్? ఇదేంటంటే పురాతన వైద్యం, యాక్చువల్లీ ఆక్యుపంచర్ అనేది చైనీస్ వర్డ్. మన పురాతన వైద్యాన్ని మనం ఇప్పుడు ఆక్యుపంచర్గా మార్చేస్తున్నారు అంతే. ఇందులో ఏంటంటే వితౌట్ మెడిసిన్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా కూడా అందరూ ఇప్పుడు మెడికల్లో చాలా చిన్నది జలుబు జ్వరము దగ్గు ఏది వచ్చినా మెడికల్ పరంగానే వెళ్తున్నారు. మనం ఏంటంటే అల్లోపతి ప్రతి చిన్నదానికి వెళ్ళకుండా ఆయుర్వేదం కంటే ముందు వచ్చింది నాడీ వైద్యం. ఈ నాడీ వైద్యం త్రూగా మనము ఎలా తగ్గించుకోవాలా, చిన్న ప్రెజర్స్ ద్వారా పంచెస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలనేది మనం నేర్పిస్తూ అండ్ ట్రైనింగ్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాము. ఓకే, సో ఇలా ఈ రేర్ అంటే కెరియర్ని ఎంచుకున్నారు అండ్ దానిలో అవార్డు కూడా తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలని ఖచ్చితంగా హెచ్ఎంటీవీ నుంచి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం గారికి చాలా ధన్యవాదాలండి. ఏంటంటే ఇప్పుడు ఈ అవార్డు నా ఒక్కదానికే కాదు, ఇలా నాలా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా స్టూడెంట్స్ అండ్ జూనియర్స్ చాలామంది ఉన్నారు. నేను వాళ్ళందరూ కూడా రావాలని ఆలోచిస్తున్నాను. అండ్ మేము ఇక్కడ సేవ అనేది 100 చాలా క్యాంపుల్లో అలా చేస్తూ చాలామందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాము. ఈ వైద్యం అనేది అందరికీ తెలియాలా, అందరూ ఈ వైద్యంలో నేర్చుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూనే రావాలా. ఓకే, మీ టీమ్ మెంబర్స్ కూడా రావాలనుకుంటున్నా అంటే యు ఆర్ అ ట్రూ లీడర్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్.